రివ్యూ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తెలుగు డబ్ మూవీ. ఎప్పుడో 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ లవ్ టుడే తర్వాత ఆ వచ్చిన ఫేమ్ని వెంటనే ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోదామన్న తొందర ఏం లేకుండా చాలా జాగ్రత్తగా 3 years గ్యాప్ తీసుకొని డైరెక్టర్ అశ్వత్థ కూర్చొని ఈ డ్రాగన్ స్టోరీని మూవీని ప్రిపేర్ చేసి పక్కా హిట్ కొట్టాలని ప్రాపర్ ప్లానింగ్తో వచ్చిన హీరో ప్రదీప్ రంగనాథన్ గారు మరో హిట్ కొట్టేశారు. ఇప్పుడే మూవీ చూసొచ్చా, కొంచెం వర్క్ ఉండడం వల్ల రివ్యూ లేట్ అయింది, క్షమించండి. కానీ సినిమా మాత్రం మంచిగా సాటిస్ఫై చేసింది, నచ్చింది నాకు. యాక్చువల్గా క్యారెక్టర్ ఆర్క్ మీద వెళ్ళే సినిమాలు మ్యాక్సిమం బోర్ కొట్టవు. మళ్ళీ అందులో కరెక్ట్ స్టోరీ పడిందంటే ఇష్టం వచ్చినట్టు ఆడేసుకోవచ్చు. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇది. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి డి రాఘవన్ అలియాస్ డ్రాగన్ క్యారెక్టర్ పరిగెడతానే ఉంటుంది, మనల్ని తనతో పాటు పరిగెట్టేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇది అతని సక్సెస్, ఎమోషనల్, రియాలిటీ, హార్డ్ హిట్టింగ్ అండ్ రియలైజేషన్ స్టోరీ. డ్రాగన్ అని టైటిల్ పెట్టినందుకు గ్యాప్ లేకుండా తన జీవితం మలుపులు తిరుగుతూనే ఉంటుంది. తన జర్నీతో మనల్ని నవ్విస్తాడు, విజిల్ కొట్టేస్తాడు, అరిపిస్తాడు, చివరిలో ఎమోషనలైజ్ చేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇస్తాడు. వెరీ వెల్ రిటన్ స్క్రిప్ట్ ఇది. చాలా టర్న్ ఓవర్స్ ఉంటాయి. అండ్ అతని జర్నీలో మనం పార్ట్ అవడమే కాదు, ఆ క్యారెక్టర్ చూస్తే పెచ్చ కోపం కూడా వస్తుంది. ఎవడెలా పోతే నాకేంటి, నేను బాగుండాలనుకునే మెంటాలిటీ అది. యూజువల్గా రియల్ లైఫ్లో చాలా మందిని చూస్తుంటాం మనం. బట్ సినిమాటిక్ వైజ్ చూస్తే డ్రాగన్ ఏం చేసినా మనం ఎంజాయ్ చేస్తాం. అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఆ క్యారెక్టర్. ప్రదీప్ గారు కొడేశారు. సిమిలర్ గా లవ్ టుడే మూవీలోలానే మెంటల్ ఎక్కిపోతుంటాడు. గెటప్ మారిన క్యారెక్టర్ బిహేవియర్ యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపించింది ఈ మూవీలో కూడా. అండ్ ఎలాంటి రోల్స్ అయినా అలవోకగా చేసి పడేస్తారు. కంప్లీట్ సినిమా అతని జర్నీ మీద బేసే ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ లోనే మనోడు ఉంటాడు. అండ్ ప్రదీప్ గారు ఈ మూవీతో మరొకసారి రాక్ చేశారు. అండ్ తెలుగులో ఈ సినిమా మంచి డబ్బులు తీసుకొస్తుంది అనుకున్నా. ఇంకా రైటింగ్ వైజ్ చాలా యూనిక్ గా ఉంటుంది. సింగిల్ పాయింట్ లో కూడా అన్నెసెసరీ డ్రామా జరగదు. ఎడిటింగ్ చాలా బాగా కుదిరింది. డబ్బింగ్ సినిమాలో అస్సలు అనిపించదు. స్ట్రైట్ తెలుగు మూవీలోనే ప్రెజెంట్ చేశారు. బికాస్ ఆ తెలుగు డైలాగ్స్ అంత పర్ఫెక్ట్ గా ఉంటాయి. అండ్ ఈ స్టోరీని అశ్వత్ గారు అండ్ ప్రదీప్ గారు కొలాబరేట్ అయ్యి రాశారు. వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇంటర్వల్ బ్లాక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఒక హైలో అంటేసి క్లైమాక్స్ అంతకన్నా ఎమోషనల్ సీక్వెన్స్ అని చేయడం బాగా నచ్చింది. అపార్ట్ ఫ్రమ్ రైటింగ్, స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. 2.5 గంటలు అలా కట్టిపడేస్తారు. రైటింగ్, పెర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్లే ఈ 3 సినిమాకి బలం. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్, అనుపమ గారు, సెకండ్ హీరోయిన్ లాహోర్, ఫాదర్ రోల్ చేసిన జార్జ్ మరియన్ గారు, గౌతమ్ మేనన్ గారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రిన్సిపల్ రోల్ చేసిన మైస్కిన్ గారు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. ఎవరి రోల్ కూడా వేస్ట్లెస్ గా యూజ్ చేయలేదు. పర్ఫెక్ట్ కాస్టింగ్ కూడా అనొచ్చు. అయితే అన్ని పాజిటివ్సే కాదు, నాకు అనిపించే కొన్ని నెగిటివ్స్ చెప్పాలంటే అనుపమ అండ్ ప్రదీప్ లవ్ స్టోరీని చాలా సింపుల్ గా తేల్చేశారు. సో వీళ్ళ మధ్య ఎమోషనల్ డెప్త్ అనేది మిస్ అయిపోయింది. అందుకే లీడ్ హీరోయిన్ ఎవరనేది చెప్పలేము ఇందులో. అండ్ సెకండ్ హాఫ్ లో యాక్చువల్ పాయింట్ కి రావడానికి టైం ఎక్కువ తీసుకున్నారు. దానివల్ల కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ వరకు రియాలిటీలో డ్రైవ్ అయిన ఈ స్టోరీ సెకండ్ హాఫ్ నుంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతుంది. ఇది కంప్లైంట్ అని చెప్పలేను, కానీ ఆ విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, సాంగ్స్ జస్ట్ ఓకే. సో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ తెచ్చుకునే వాళ్ళ కోసమే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. దాన్ని ఎంటర్టైనింగ్ వేలో చూపించారు. చాలా డీప్ మెసేజ్ ఉంటుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఉన్న చాలా మందికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏముండదు, హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.